హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ కొబ్బరి కారం ఫ్రై అండి. దానికోసం గిన్నె పెట్టాను, ఆయిల్ యాడ్ చేశానండి. అలానే కొంచెం పచ్చనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిరపకాయలండి. అలానే కొంచెం కరివేపాకు. ఒక్కసారి కలుపుకుందాము. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి పొడిగా కూడా కలుపుకుంటుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొబ్బరి కారం మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. అలానే సాంబార్లోకి దేంట్లోకైనా సైడ్ డిష్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాము. పచ్చిమిర్చి, ఆనియన్ అండి. సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇది మగ్గే వరకు ఉంచుకున్నాము మంచిగా. ఇది మంచిగా అయితే ఫ్రై అయిందండి. వంకాయలు యాడ్ చేద్దాము. వంకాయలు చిన్న వంకాయలండి. చిన్న వంకాయలు కట్ చేస్తాను ఇలాగా. ఇది దాంట్లో యాడ్ చేద్దాము. తెల్ల వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసామండి. ఒకసారి కలుపుకుందామండి మధ్యలో. ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇదండి మంచిగా ఉడికింది. ఇప్పుడైతే కొబ్బరి కారం యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఎండు కొబ్బరి, కొంచెం సాల్ట్ వేసి దంచుకున్నామండి. రోట్లో మిక్సీలు కూడా వేసుకోవచ్చు. ఈ కారమే మన కూరకు హైలైట్ అండి. ఇది యాడ్ చేస్తున్నాను. ఇదైతే ఒకసారి పక్కన కలుపుకొని కొంచెం ఫ్రై కానిద్దామండి. ఈ కొబ్బరి కారం ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం వచ్చేసి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా మా సైడ్ ఎక్కువ చేసుకుంటారు. కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి. ఫైనల్గా అయితే గుత్తి వంకాయ కొబ్బరి కారం ఫ్రై అయిందండి. రైస్లోకి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, వచ్చేసేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అలానే మధ్యాహ్నం చేసిన దొండకాయ చట్నీ అండి. ఇది దొండకాయ చట్నీ పప్పుచారు చేశాను. ఇప్పుడైతే వంకాయ వేపానండి. మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదండి కారం, ఇది రైస్లో కూడా కలుస్తుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా.
వంకాయ చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సూపర్ ఉందండి నిజంగా. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు. బాగలేకపోతే కామెంట్ చేయండి మళ్ళీ. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, సూపర్ ఉంటుంది. దొండకాయ పచ్చడి కలిపానండి. సూపర్గా ఉంది. అలానే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.